మరి ఇప్పుడు లేటెస్ట్గా విశ్వం గురించి ఎంతో సర్చ్ చేసి విశ్వం మనలో ఏకీకృతమైతే ఎన్నో అద్భుతాలు జరుగుతాయంటూ విశ్వ రహస్యాలు అనే బుక్ని తను ఇప్పుడు కొత్తగా రచించారు. మరి ఆ యొక్క బుక్ రహస్యాలు. నమస్తే అమ్మ. నమస్తే. ఇప్పుడు రాసిన బుక్ ఒక ఆధ్యాత్మికతతో కూడినటువంటి బుక్. సో ఆ బుక్ రాయడానికి మీకు ప్రేరణ ఎలా వచ్చింది? ఆ పుస్తకాలు చదువు, ఈ పుస్తకాలు చదువు, ఈ దేవుడు పూజలు చెయ్యి అంటూ వచ్చారు కదా. కానీ నేను కాలము అంటే ఏంది? ఇప్పుడు నిన్న నీకు కలిగిన అనుభవమే నాకు ఇవాళ కలిగింది. భర్తలు ఇబ్బంది పెడుతున్నారని, ఆ పిల్లలు బాగుండటం లేదని అన్నీ తీసుకొస్తూ ఉన్నప్పుడు నమస్తే. తన బాల్యం నుంచే కవిత రచనలతో ఎంతోమంది ప్రేక్షకుల్లో తన స్థానాన్ని సంపాదించుకున్నారు నిర్మలా లక్కరాజ్ గారు. మరి ఇప్పుడు లేటెస్ట్గా విశ్వం గురించి ఎంతో సర్చ్ చేసి విశ్వం మనలో ఏకీకృతమైతే ఎన్నో అద్భుతాలు జరుగుతాయంటూ విశ్వ రహస్యాలు అనే బుక్ని తను ఇప్పుడు కొత్తగా రచించారు. మరి ఆ యొక్క బుక్ రహస్యాలు, ఆ బుక్ను తను రాయడానికి గల ప్రేరణ ఏంటి అనేటటువంటి ఎన్నో ముఖ్యమైన అంశాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. బాగున్నారు. సో ఇప్పుడు మీరు ఎన్నో బుక్కులు రాసినప్పటికీ ఇప్పుడు రాసిన బుక్ ఒక ఆధ్యాత్మికతతో కూడినటువంటి బుక్. సో ఆ బుక్ రాయడానికి మీకు ప్రేరణ ఎలా వచ్చింది? ప్రేరణ ఏం లేదు నాన్న. చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికంగా ఆ పుస్తకాలు చదువు, ఈ పుస్తకాలు చదువు, ఈ దేవుడు పూజలు చెయ్యి అంటూ వచ్చారు కదా. కానీ నేను చేసింది లెక్కల టీచర్ ఉద్యోగం. ఓకే. మ్యాథమెటిక్స్ టీచర్గా ఉద్యోగం చేశాను. చిన్నప్పటి నుంచి కూడా నేను రాసిన మొదటి కవితనే కొందరికి ఎందుకు కష్టాలు, కొందరి ఎందుకు అభాగ్యులు, కొందరే ఎందుకు అని రాయడం జరిగింది. తర్వాత జీవిత సార్థకత అంటే ఏమిటి, ఓ మనిషి డబ్బు అంటాడో మనిషి అదృష్టం అంటాడనే కవితలు రాయడం జరిగింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే నేను మెంటలీ రిటార్డెడ్ స్కూల్ రన్ చేశాను. ఓకే. అయితే నాకు కౌన్సిలింగ్లో అనుభవం 45 ఏళ్ళుగా. అంటే కష్టాలు పడుతున్న భర్తలు ఇబ్బంది పెడుతున్నారని, ఆ పిల్లలు బాగుండటం లేదని అన్నీ తీసుకొస్తూ ఉన్నప్పుడు జీవితం అంటే పిల్లల్ని కనడం, పెళ్ళిళ్ళు చేసుకోవడము, ఈ డిజేబుల్డ్ కొందరికే ఎందుకు డబ్బుండి మంచిగా ఆనందంగా ఉంటారు, కొందరు ఏదో ఆర్థికంగా ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు పడతారు, ఏదో ఉంది కారణము అని మీకు వచ్చిన తలంపు అన్నమాట. ఆ తలంపు తర్వాత నేను టీచర్ ఉద్యోగం చేసినప్పుడు కూడా పిల్లలందరికీ మ్యాథమెటిక్స్ రాకపోయేది. కొంతమంది పిల్లలు యాక్టివ్గా ఉండేవాళ్ళు, మళ్ళీ కొంతమంది పిల్లలు 10th క్లాస్లోనే పెళ్ళిళ్ళు అయిపోయేవాళ్ళు. పెళ్ళిళ్ళు అయిపోతే అప్పుడు అనిపించేది అనమాట, ప్రతి వాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లే కావాల్సింది లేదు కదా. ఏ వృత్తినైతే వాళ్ళకి ఏది ఇష్టమో దాంట్లో కనుక వాళ్ళ తల్లిదండ్రి ప్రోత్సహిస్తే గనక మంచి టైలరింగ్ సెంటర్స్ పెట్టుకోవచ్చు, ఎంబ్రాయిడరీ సెంటర్స్ పెట్టుకోవచ్చు, ఎన్నో కళలు ఉన్నాయి మనుషులు బ్రతకడానికి అని. ఇలా నాకు కొన్ని అటు ఉద్యోగం చేసేటప్పుడు, ఇటు మా పిల్లల పెంపకంలో నేను చూస్తున్నప్పుడు రిలేషన్షిప్ అనుబంధాలు సంసారంలో, తర్వాత ఈ స్కూల్లో డిజేబుల్డ్ పిల్లల్ని చూసినప్పుడు, తర్వాత నేను హైకోర్టులో 10 years లోక్ అదాలత్ మెంబర్ని. అయితే లోక్ అదాలత్ మెంబర్గా కౌన్సిలింగ్ చేస్తూ ఇబ్బందులను ప్రత్యేకంగా రంగారెడ్డి కోర్టులో 4 సంవత్సరాలు. అంటే ఇలా వీళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటిది ఏదైతే ఉందో, అయ్యో ఎందుకు బాధలు పడుతున్నారు వీళ్ళు, ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు, ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది కదా, దాన్ని వెతకాలేని మనసులో తొలుస్తూ వచ్చినటువంటి చాలా రోజుల నుంచి ఉన్న ప్రశ్నని దానికి సమాధానం లభించుండొచ్చు నాన్న పుస్తకం ద్వారా. ఓకే, మీకు లభించింది అంతే. సో మీరు రచించిన ఈ బుక్ వల్ల పబ్లిక్కి తెలుస్తుంది. అవునా? ఓకే. సో అసలు అంటే మామూలుగా నియమాలు 6 అంటారు కొంతమంది, 30 అంటారు, కొంతమంది 40 అంటారు. సో అసలు విశ్వ నియమాలు ఎన్ని అంటారు? అసలు నేను అనుకున్నది ఏంటి నాన్న అంటే, ఒక వ్యక్తిత్వ వికాసం. ఈనాటి పిల్లలంతా చిన్న చిన్న తప్పులు చేస్తూ జీవితాలు గడుపుతున్నారు. అబద్ధాలు చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు, ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకుంటూ ఉన్నారు, ఒకళ్ళనొకళ్ళు పొడుచుకొని అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కొట్టుకొని చచ్చిపోతున్నారు. మొన్న రీసెంట్గా అత్త అల్లుడితో పోవడం ఏంటి, అల్లుడితోటి మామ అల్లుళ్ళు కోడళ్ళతోటి పోవడం ఏంటి, అంటే ఏదైతే తప్పు జరుగుతుందో దానికి ఒక క్వశ్చన్
క్వశ్చన్ ఆన్సర్ మనని ఎవరు చూడటం లేదు అంటే కాదు, కానీ ఏదో ఉంది జరుగుతుంది, ఏదో ఒకటి జరగాలి అని అలా వెతుక్కుంటూ పోయినప్పుడు విశ్వ నియమాలు అనేవి 60 ఉన్నాయన్నారు, 20 ఉన్నాయన్నారు, 30 ఉన్నాయన్నారు. అలా వెతుకుతూ రాస్తూ పోతున్నాను. ఒక 15 సంవత్సరాల నుంచి రాస్తూ పోతున్నప్పుడు నాకు కొన్ని అనుభవాలు యాదృశ్చికంగా నా అంతలో నాకు తెలుసుకోవడం జరిగింది. తర్వాత నేను చదువుకున్న పుస్తకాల ద్వారా పండిన జ్ఞానం ద్వారా అసలు యాక్చువల్గా అట్రాక్షన్ ఆఫ్ లా అని వాళ్ళ కోట్ల డబ్బు సంపాదిస్తున్నారు. అంటే మ్యానుఫ్యాక్చర్స్ ఆహా ఓహో ఏదో కోర్సులు పెట్టుకుంటున్నారు. వాటికి నా సబ్జెక్టుకు చాలా దగ్గరలో అనుబంధం కనిపించింది. ఏంటి నేను వెతుకుతున్నటువంటి దాంట్లో యాక్చువల్గా 12 మాత్రమే నిజమైన సూత్రాలు నాకు కనిపించాయి. ఆ 12 సూత్రాలే విశ్వ నియమాలు అని పేరు పెట్టడం జరిగింది. అయితే విశ్వ నియమాలు రాస్తూ పోతున్నప్పుడు 100 మంది 1000 మంది మాకు ఆ నియమాలు మేమీ నియమాలు అని చెప్పుకోవడం జరిగింది. అయితే విశ్వ నియమాలు నేను చెప్పడము విశ్వంలో ప్రతి వాళ్లకు చాలామందికి తెలుసు కూడాను. అయితే ఈ 12 సూత్రాలు మన ఆధ్యాత్మికతలో ఒక టచ్ ఉంది, కానీ కరెక్ట్గా లేదు.